నమస్తే మాస్టర్స్. రామకథ రసవాహిని అరణ్యవాసం కంటిన్యూషన్ అవుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి అందరూ తప్పకుండా. ధనురాకారంలో నలువైపులా తిరిగి ఉండే నది. ఆ నదియే ధనువు యొక్క నారి. శమము, దమము, దానము మొదలైనవియే బాణములు. పాపములే వానికి లక్ష్యములు. చిత్రకూట పర్వతమే నిశ్చలముగా నిలిచి ఉన్న మహావీరుడు. అతను వెనుదీయుడు అని చెప్పి లక్ష్మణునికి ఆ స్థానమున పర్ణశాలను వేయమని ఆజ్ఞాపించాను. లక్ష్మణుడు రాముని సీతను ఒక వృక్ష ఛాయన విశ్రమింప ప్రార్థించెను. ఆ క్షణంలో పర్ణశాలకు తగిన కర్రలు, ఆకులు, తీగలు, చెట్ల నార పోగు చేసెను. ముగ్గురికి తగినట్టు ఒక చిన్న పర్ణశాలను నిర్మింప గంతలు తవ్వెను, కర్రలు పాతెను. సీతారాములు చక్కగా విశ్రమించి లేచి చూడగానే సుందరమైన ఒక పర్ణశాల సర్వాంగ సుందరంగా కనిపించెను. లక్ష్మణుడు ఇంత శీఘ్రకాలంలోనే సుందరమైన నివాసం నిర్మించడం చూసి ఆశ్చర్యపడి తాము కూడా కొంత సహాయం చేసి పోతుమి కదా అని లేచి పర్ణశాల పైభాగంన ఆకులు పేర్చుచున్న లక్ష్మణుడికి తాళ్ళు అందించుట ఇత్యాది సహాయ కార్యములో పాల్గొనెను. అది చూసి సీతమ్మ తల్లి కూడా ఆకులు ఇత్యాది చిన్న కొమ్మలు వేరు చేసి రాముని చేతికి అందించెను. సూర్యాస్తమయం కాకముందే పర్ణశాల పూర్తయ్యను. రాముడు సారెకు పర్ణశాలను చూచు లక్ష్మణుని అనేక విధములా మెచ్చుకుంటూ సీతను తన తమ్ముడిని భక్తి శ్రద్ధలు నానా విధంగా వర్ణించెను. సీతాదేవియును తాను ఎన్నడూ కూడా ఇంతటి సుందరమైన నివాసం చూడలేదనియు ఇట్టి భవనములో వాసము చేయవలనని ఎన్నో దినముల నుండి కోరుకుంటుననియు ఈనాటికి తన మనోవాంఛ తీరిందనియు రామునితో తెలుపుతూ మరిది యొక్క శ్రద్ధాభక్తులను అనేక విధములుగా పొగిడాను. అంతలో లక్ష్మణుడు కిందకి దిగి 4 వైపులా చక్కగా పరిశీలించి అన్నతో సెలవు తీసుకొని మందాకిని నది స్నానం ఆచరించి వెళ్ళాను. కొంతసేపటికి సీతారాములు కూడా మందాకిని నదికి వెళ్ళి స్నానాదులు ఆచరించి పర్ణశాల చేసుకొని తెల్లవారు లక్ష్మణుడు తెచ్చిన ఫలములను ఆరగించి ఆ పర్ణశాలలో సుఖంగా నిద్రించరి. 2 దినముల నుండి శ్రీరాముడు సీతారామ లక్ష్మణ్ సమేతుడై వచ్చి చిత్రకూటంపై నివసించుచున్నారని విషయము మునీశ్వరులకు తెలుసను. అప్పటి నుంచి గుంపులుగా ఋషులు, మునులు, వారి శిష్యులు వచ్చి వెళ్ళుచుండరి. వారందరితో రాముడు క్షేమ సమాచారాలతో పాటు వారిని అనానుకూలమును కూడాను వినుచు తన సేవ అవసరమైతే ఎట్టి సమయంలో అయినా తమ్ముడితో పాటు తను సిద్ధముగా అనుందునని ఋషులకు హామీ ఇచ్చాను. వచ్చిన వారు ఎట్టి సహాయం కోరక రామ తమ దర్శనమే మా సర్వ ఇబ్బందులు దూరం కావించును. మాకెట్టి ఇబ్బందియూ లేదు. తమ అనుగ్రహం మొక్కటుంచినా చాలునని సుందర మంగళ విగ్రహమును చూచుచూ స్తంభించిపోయిండిరి. రాముడు వచ్చిన ఆ ఋషులు యథావిధిగా అందరికీ ఆదరించి సత్కరించెను. రామదర్శనం మునులకు చల్లటి పానీయములు గ్రోలినట్లయ్యను. వారు తమ హృదయములోని తాపమును చల్లార్చుకొనిరి. శ్రీరామునకు ప్రేమయే ప్రధానము. రాముడు వనవాసులందరికీ సంతోషపెట్టెను. మృదుమధురంగా వారలతో ప్రసంగించి వారు మనుషులకు ఆప్యాయంగా కలగచేసెను. వచ్చిన మునులకు కిరాతకులకు తగిన నీతులు బోధించి పంపుచుండెను. వచ్చి వెళ్ళుచున్న వారందరి రాముని గుణగణములు చెప్పుకుంటూ వర్ణించుకుంటూ తమ నివాస స్థానములు చేయుచుందిరి. సీతారామ లక్ష్మణులు వచ్చి వనములో నివసించినది మొదలు వనము సకల మంగళదాయకమయ్యను. కన్నుల పండుగగా, మనసుకు సొంపుగా, భయాందోళనకు దూరమై ఆనందభావంలో మునులు హృదయంలో అంకురించెను. కిరాతకులు సైతం నీతిమంతులై మానవజాతికి వన్నీ తెచ్చిరి. చిత్రకూట పర్వతము ఇంతటి అదృష్టం పట్టినందుకు వింధ్య పర్వతం విచారించెను. ఒక వింధ్య పర్వతమేమి మిగిలిన పర్వతములు, అందుగల వృక్షములు, లతలు, సెలయేళ్ళు సైతం తమకంత ప్రాప్తి లేదని
విచారించటయే ఉండును. ప్రతి క్షణము సీతారామ చరణార విందమును చూచుచు వారికే తన మీద గల వాత్సల్యం చేత లక్ష్మణుడు మరచి సచ్చిదానందంలో మునిగి తేలుతుండెను. స్వప్నమందైనను తన తల్లి అయిన సుమిత్రాదేవియు భార్య అయిన ఊర్మిళయు మిగిలిన బంధుమిత్రాదులు ఎవరూ కనిపించలేరు. వారలకు లక్ష్మణుడు స్మరించలేదు. అట్లనే సీతాదేవియు తన వాళ్ళను కానీ తల్లిదండ్రులను కానీ మిథిలాపురం కానీ అయోధ్యాపురం కానీ ఏ క్షణమును స్మరించలేదు. నిరంతరము రామచంద్రుని ముఖార విందము కన్నుల పండుగగా గావించుచూ ఉండును. మునులు మునిపత్నులు చూచుచూ కాలం గడిచిపోవచున్నది కూడా గమనించక, రాత్రి పగలు తారతమ్యం గుర్తించక చంద్రుని చూసిన చకోరము వలె రామచంద్రుని చూచుచూ సీతా చకోరము అంతులేని ఆనందము నుండెను. తన మరిది అయిన లక్ష్మణుడు నిర్మించిన పర్ణశాల అయోధ్యలో అంతఃపురములోను మిథిలాపురములోని రాణి భవనమును మరిపించెను. అదే ఆమెకు దివ్య భవనం వలె తలంచి ఆనందించుచుండెను. మధ్య మధ్య రాముడు చెప్పుచుండెన పురాణ కథలు, తపస్సిద్ధులు, మహత్తర చిత్తరమైన విషయములు సీతాలక్ష్మణులు అత్యంత ఉత్సాహంతో వినుచుండెరి. మధ్య మధ్య తన తల్లిదండ్రులు జ్ఞాపకం చేయుచు వారు తన గురించి ఎంత విచారించుచున్నారో అని పలికినప్పుడు మాత్రం సీతకు అత్తమామలు జ్ఞాపకం వచ్చి కౌసల్యను స్మరించి కంటినీరు కార్చెది. ఇంతలో రామప్రభు స్మరించి ధైర్యమును అవలంబించుకొని, పురుష సింహంతో ఉన్న నేను ఈ వనమును దుఃఖించట కానీ విచారించట కానీ న్యాయం కాదనియు ఇదంతా రామలీల అనియు తలంచి సర్వము మరుచుటకు ప్రయత్నించేది సీత. ఈ విధంగా రామలక్ష్మణులు సీతను కాపాడుచు ఎట్టి భయంకర శబ్దములు ఆమెను చలింపచేయనీయక కాచుకొనుచుండెరి. వీరిట్లు చిత్రకూట పర్వతము చింతలు వీడి సంతోషంగా కాలం గడుపుచుండెరి. రాముడు లేని అయోధ్య 13వ పార్ట్. రాముని సాగపంపి వచ్చిన నిషాదపతి గంగా తీరమును వృక్షఛాయల్లో రథము ఆపి గుర్రముల చెట్టు కట్టి రథములో వెక్కి వెక్కి ఏడ్చుచున్న సుమంతుడిని చూచెను. సుమంతుడు చూసిన తక్షణమే విషాదపతి కూడా తనలో కుములుచున్న దుఃఖము ఆపుకోలేక రామా అని గట్టిగా కేకవేసి పరిగిడి వచ్చి సుమంతుడిని కౌగలించుకొను. నోట మాటలు స్తంభించి ఇరువురు రోదనలు గావించిరి. మొదలు నరికిన చెట్టు వలె ఇరువురు వృక్షఛాయలో నిలువబడి సీతారామ లక్ష్మణులను తలుచుచూ కైకేయిని దూషించుచూ ఉండేది. గుర్రములు సైతము గడ్డి తినడం మాని జలమును గోల్టం మాని కంటి దార్ల కార్చుతూ సుమంతుడు నిషాదపతి రామ అన్నప్పుడు అంతయు తలెత్తి నలువైపులా చూసి రామ రాకకై ఎంతయో చింతపడుచుండేవి. ఆ గుర్రముల దురవస్థ చూచి సుమంతుడు మరింత కృంగిపోవెను. ఈ విధముగా కొన్ని గంటలు జరిగెను. ఇక విధి లేక విషాదపతి ధైర్యం అవలంబించి, ఓ మంత్రి, నీవు మహామేధావి, గుణవంతుడు, పరమార్థం గుర్తెరిగిన వాడవు. విధికృతము విపరీతములైనప్పుడు వాణ్ణి సహింపవలెను కదా. లెమ్ము, అయోధ్యకు వెళ్ళి రామవార్తకై కన్నులు కాసి ఉన్న కౌసల్య సుమిత్రులకు రాముడు వార్తలను అందించు అని బలవంతంగా సుమంతుడు లేపి రథంపై కూర్చొనిబెట్టెను. గుర్రములను రథము కట్టెను. నిషాదపతి వాక్యములు పరమ సత్యమని తలంచి సుమంతుడు మొండి ధైర్యంతో రథమును కదిలించెను. వియోగ దుఃఖముచే అతని శరీరం పటుత్వం తప్పెను. ఎంత ప్రయత్నించినను రథము నడవలేకపోయాను. పడుతూ వచ్చెను. ఎంత అదలించినను అశ్వములు సకిలించి వెనక్కి తిరిగి చూసినే కాని ముందుకు అడిగైనను వేయలేకపోయాను. ఈ విధంగా పరితపించుచు చీచీ రాముళ్లే నీ బతుకు
ఎప్పటికైనా ఈ శరీరం నశించినదే. ఏదో రోగంతో లోక సంబంధమైన విషయములతో నశించుట కంటే రామ వియోగంతో ఈ ప్రాణం వీడుట ఎంత సాధకమో అంతకంటే వేరే కీర్తి సుమంతునకెందుకు? ఆ ఒక్క కీర్తి దక్కించుకున్న చాలదా సుమంత? నీవంతటి అదృష్టవంతుడివై ఉండిన రామునితోనే ఉండేవాడు. ఆ అదృష్టం లేనప్పుడు ఏమి చేసినను ఏమి ఫలము అని తాను నిందించుకుంటూ నేను అయోధ్యకి ఏ ముఖం పెట్టుకొని పోయేదను? అయోధ్య పురవాసులు రాముడెక్కడా అని అడిగి ఏమని చెప్పుదురు? రాముని విడిచి ఎట్లు వచ్చేదని అడిగిన అంతకంటే అవమానం మరొకటి ఉండినా ఈ నిమిషమున గుండె ఎంత బండ అయినది, ఇంకానూ పగలకున్నదెందుకు అని తమను తాను అసహ్యించుకుంటూ చేతులు నలుపుకుంటూ ఇప్పుడే అయోధ్యలో ప్రవేశించడం మంచిది కాదు. చీకటి పడి అందరూ నిద్రించే సమయమున కొంత గౌరవం ఉండనేమో అని ఊహించుకుంటూ అయోధ్య ప్రజలు నిద్రింతురా, ఇది కళ్ళ. రామచంద్రుని రాముకై దారి చూచుచు రాకకై దారులు చూచుచుందురు. ఎప్పుడు ప్రవేశించినను నాకు ఈ అవమానం తప్పదు. రామానుగ్రహం నోచుకోలేని దురదృష్టవంతునకు ఈ విధమైన పరాభవం సరి అయినదే, నేను అనుభవించట కూడా మంచిదే అని తనలో తాను ప్రశ్న జవాబు రెండు ప్రశ్నలు వేసుకుంటూ తీర్చుకుంటూ దారి నడుచుచు మెల్లమెల్లగా ప్రయాణం జరిపాను. ఇంతలో తమపా నది తీరం వచ్చాను. ఆ నగరమును సమీపించని తలంచి పొద్దుపోయిన తర్వాత అందరూ నిద్రించి వచ్చునని అప్పుడు నగరంలో ప్రవేశించవచ్చిన సుమంతుడు తలచి ఆ నదీ తీరము గుర్రమును కట్టి ఒక చెట్టున కింద కాలం గడిపి నిదానంగా తిరిగి ప్రయాణం గావించి నగరంలో ప్రవేశించను. రాజవీధుల్లో ఇతరులు తెలియక వెళ్ళవలనని అతి నెమ్మదిగా శబ్దం రానీకి ఎటో గుర్రములో నడుపుచు మెల్లమెల్లగా వచ్చుచుండెను. నగరంలో రాజవీధుల్లో ప్రవేశించగానే గుర్రములు పట్టరాని దుఃఖముతో సకిలించుచు పెద్ద పెద్ద శబ్దము చేయి ప్రారంభించారు. రామవార్తకై కన్నులు తెరుచుకొని కాచి ఉన్న ప్రజలు ఆ దృశ్యం చూచి ఒకరినొకరు చెప్పుకొని లేచి రాజవీధుల్లో ఇరుపక్కల గుంపులు చేరి వారిని చూడగానే సుమంతుడు తల కిందకు వంచుకొను. ఈ వికారం చూసి ప్రజలు శ్రీరాముడు తిరిగి రాలేదని అర్థం చేసుకొని నిలువుగా కూరిపోయిరి. కొందరు గొల్లు నేర్చిరి. దారులు కాచుకున్న రాజవాసపు స్త్రీలు గుర్రమును సకిలింపుకు వినగానే దాసీలను పంపిరి. వారు గుంపులుగా వచ్చి మంత్రి ప్రశ్నించిరి. మంత్రి మాటలే లేని మోగవాని వలె కంటికి దారులు కాచుచూ మాటలు త్రోటిపడిను. చెవులు వినవాని వలె దేనికి సమాధానం చెప్పక స్తంభించను. మహారాజు ఎచ్చట కలడని మాత్రము వచ్చిన వాళ్ళు ప్రశ్నించుచుండేరు. మంత్రి చేష్టలు గమనించిన దాసీలు రాముడు రాలేదని గమనించి సీతాదేవిని కారాడవల్లో దింపి వచ్చితురా మంత్రి అని గొల్లు నేర్చిరి. ఒక దాసి ధైర్యం చేసుకుని మంత్రి గారిని నేరుగా కౌసల్య మందిరమునకు రమ్మన్నట్ల కౌసల్య ఆజ్ఞ తెలిపాను. మరి చేసినది లేక మంత్రి కౌసల్య మందిరం వైపు వచ్చాను. కళావిహీనుడగు చంద్రుని వలె ఆ మందిరమున బడియుండిన రాజును చూశాను. నిద్రాహారాలు లేక భూషణాది అలంకారాలు లేక నేలపడి ఉండేను. ఇంతలో మంత్రి పొరలి వచ్చి మొహము దుఃఖమును ఆపుకొని వణుకుచున్న పెదవులతో జయ జయ అని పలికి నమస్కరించాను. ఆ మాటలు విని రాజు దిగ్గున లేచి కూర్చొని సుమంత నా రాముడేడి అని అడిగాను. సుమంతుడు రాజుడిని కౌగలించుకొను. నీటిలో మునుగుతున్నవాడు తక్షణమే పట్టుకున్నట్టు రాజు మంత్రిని పట్టుకొను. ఇరువురు మహావిషాదంలో ఏడ్చుచుండ చూచి కౌసల్య దుఃఖము చెప్పతరము కాక ఊపిరి పీల్చుకుంటూ కూడా తగిన శక్తి లేనిదై కదలక మెదలక డొక్కలు కొట్టుచుండ కాసి కౌసల్యను దాసీలు అనేక రకంగా ఓదార్చుతూ వారును దుఃఖించుచూ సేవలు చేయుచుండిరి. ఇంతలో దశరథుడు కొంత ధైర్యము నవలంబించి మంత్రిని కూర్చుండబెట్టుకొని సుమంత నా సీతారాముల క్షేమము తెలుపుము. లక్ష్మణుడు ఎట్లున్నాడు? ఆ సుకుమారి నా కోడలు సీత అలసిపోయి ఉంటును. ఎక్కడున్నారు ఇప్పుడు? వివరము తెలుపమని అతని భుజములు పట్టి ఊపుతూ ప్రశ్నించుచున్న రాజును చూసుటకు సిగ్గుపడి తల వంచుకొని సుమంతుడు కన్నీరు కాచుతూ భూమిని చూచుచుండ రాజు ఓ రామ, నీ వంటి కుమార్ని ఎక్కడ విడిచిపెట్టినను నా ప్రాణం శరీరమును విడిచిపెట్టి లేకపోతున్నాను. లోకమున నా వంటి పాపి మరొకడు ఉండడు. సుమంత ఇప్పుడు ఎక్కడున్నాడు? నా సీతారామ లక్ష్మణులు తక్షణమే నన్ను వారుండు
స్థానమునకు కొనుపోము. ఈ ఒక్క ఉపాయం నాకు చేసి పెట్టుము సుమంత. ఈ ఒక్క కోరికను నాకు నెరవేర్చు. వారిని చూడకుండా నేనిక క్షణమైనను జీవించజాలనని. రామా, ఒక్క తూరి నన్ను చూపింతుము చూతును కనిపించవాని కేకలు వేయ ప్రారంభించెను. నిద్రాహారములు మాని మందిరం వెలుపల నిలిచియున్న దాసదాసీలు రాజు మాటలు వింటూ దుఃఖమును కుంగిపోయేది. రాజు అవస్థ చూసి సుమంతుడు, రాజాదిరాజా, మీరు మహాజ్ఞానులు, వీరులు, దురంధతులు, దేవతాంత సంభూతులు, సాధు సమాజములను సదా సేవింతిరి. కలిమిలేమును, సుఖదుఖములు, సంయోగ వియోగములు మొదలైనవి దివారాత్రి వలె ఒకదానికొకటి తర్వాత నొకటి కాలక్రమం వచ్చుచుండును. సుఖములు వచ్చినప్పుడు సంతోషించుట, దుఃఖములు వచ్చినప్పుడు విచారించుట మూర్ఖుల పద్ధతి. కానీ పండితులైన మీబోటి వారు సమంగా చూచి నిశ్చలంగా ఉండవలను కదా. మీరు సర్వము ఎరిగిన వారు ధైర్యంగా ఉండమని నేను బోధించుటకు అర్హుడను కాను. ఏ లోకపతి, నా ప్రార్థన విని మీరు దుఃఖములు విడిచిపెట్టుడు. మా ప్రయాణ వివరములు వివరింపము, ఆలకింపమని చెప్పగానే పడియున్న కౌశల్యను లేచి దాసీల సహాయంతో వారిపై వాలి కూర్చుండెను. రాజా, మొదటి దినము తమపా నది తీరమే నిలిచితిమి. అక్కడ సీతారామ లక్ష్మణులు నదీ స్నానం గావించి జలము మాత్రమే తాగి వృక్షఛాయలో విశ్రమించిరి. రెండవ దినము గంగానదీ తీరం చేరుకుంటుమి. చీకట్లు కమ్ము కూర్చుండెను. రామాజ్ఞ ప్రకారం రథము నాపితిని. ముగ్గురము గంగా స్నానం గావించి ఇసుక తిన్నెలపై కొంత విశ్రమించితిమి. తెల్లవారుగానే శ్రీరాముడు మర్రిపాలు తెమ్మని లక్ష్మణునికి ఆజ్ఞ చేసిన. ఆ క్షణంలో లక్ష్మణుడు రామాభీష్టం నెరవేర్చెను. తెచ్చిన మర్రిపాలను స్వయంగా జటామ కుటుంబకు బంధించెను. రామ స్నేహితుడైన విషాదపతి నావం తీసుకుని వచ్చెను. ఆ పడవలో మొదట సీతాదేవిని కూర్చొనిపెట్టి తదుపరి రాముడు కూర్చొని తదుపరి రామాజ్ఞను పొంది ధనుర్ధారి అయి లక్ష్మణుడు పడవలోకి వెళ్ళెను. లక్ష్మణుడు పడవలోకి వెళ్ళుటకు పూర్వం నా దగ్గరికి వచ్చి, మా తల్లిదండ్రులు మా నమస్కారములు అందింపు, మమ్మల్ని ఆశీర్వదింప, మేము కోరినట్లు మనమి చేయము. తమకు ధైర్యముగా నుండి మనము మామగారికి నా వందనములు అందించి మా తండ్రి గారికి విచారింపకుండున్నట్లు వారికి ఉపదేశింపమని మేము కోరినట్లు తెలుపుము అని సందేశం పంపెను అని సుమంతుడు తెలిపాను. ఇంతలో రాముడు నన్ను దగ్గరికి వచ్చి పిలిచి, మంత్రి, పురజనులు, రాజబంధువులు పిలిచి నా విన్నపము చెప్పుడు. నా తండ్రి గారు సుఖంగా జీవించినట్లు ప్రయత్నించి వాడే నా హితకారి అని వారికి విన్నవింపు. భరతుడు వచ్చిన తరువాత నా ఆశీర్వాదం అందించి రాజ్యాధిపత్యం వహించి నీతిని నిజాయితీని విడవక త్రికరణ శుద్ధిగా ప్రజలను పాలింపమని జనకులకు రాజాధిపత్యం వహించి నీతిని నిజాయితీని విడవక త్రికరణ శుద్ధిగా ప్రజలను పాలింపమని జనకులకు సేవించి నేను లేని కొరతను లేకుండా మంత్రిని సేవించమని చెప్పుము. వారు మా వియోగ దుఃఖం మరచినట్లు మెలుగమని నేను ఆశించినట్లుగా మరీ తెలుపుము. జానకి చిరునవ్వులు చిందుదొక్కుతూ రామలక్ష్మణులతో ఆనందముగా కాలం గడుపుచున్నదనియు, తన హృదయపూర్వకంగా నమస్కారం అత్తమామలకు బంధువులకు అందించమనియు, సీతకెట్టి కొరత లేక మహా ఆనందంతో వనవాసం చేయుతున్నదనియు, అత్తమామలు మా కొరకే వ్యధనందక ధైర్యంగా ఉండి మమ్ములను ఆశీర్వదించమనియు నేను పదే వారికి కోరినట్లు తెలుపుము అనెను. ఓకే మాస్టర్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.